మాతృదేవోభవ. నవనీతమును నాకు నోటనిడగా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నా భాగ్యంబులా అమ్మవే నా భాగ్యంబులాయమ్మవే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 125వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 9వ అధ్యాయంలోనే కాదు, యావత్ భగవద్గీతలోనే ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని మనం మరోసారి చెప్పుకోబోతున్నాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. దీనికి 100వ భాగంలో చెప్పిన దానికంటే కూడా మరొక 2 ఉదాహరణలు అదనంగా చేర్చి మనం చెప్పుకుని భగవంతుడి పట్ల మనకు ఉండేటువంటి ప్రబలమైన విశ్వాసం ద్వారా జీవితం అనే సముద్రాన్ని చాలా తేలిగ్గా ఈదుదాం, హాయిగా జలకాలాడినంత తేలిగ్గా. కారణం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడండి మీరు, ఇతర దేవతా విగ్రహాల కంటే ఆ మూర్తి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా దేవతా విగ్రహాలు ఇలా కుడి చేత్తో అభయం ఇస్తూ ఉంటాయి, ఎడమ చేత్తో ఇలా ఉంటాయి. వరదహస్తం అంటారు దీన్ని, వరదహస్తం కోరికలను ఇచ్చేటువంటిది, ఇది భయాన్ని పోగొట్టేది. కానీ వెంకటేశ్వర స్వామి తీరు విచిత్రంగా ఉంటుంది. ఆయన కుడి చేత్తోనే ఇలా వరదహస్తం ఉంటుంది కిందికి, ఆయన పాదాలను చూపిస్తున్నట్టుగా ఉంటుంది ఆ హస్తం. నిజానికి ఆయన పాదాలు చూస్తే కోరికలు తీరతాయిగా అంటే అలా ఉంటుంది. ఈ ఎడమ చెయ్యి పోనీ ఇలా ఏదో అభయహస్తంలా ఉండకుండా ఇలా పక్కకి తిరిగి ఉంటుంది, దాన్ని కటిహస్తం అంటారు. అది కొంచెం మోకాలికి పై భాగంలో, కటికి దిగువ భాగంలో ఉంటుంది సరిగ్గా ఇలాగా. దీనికి మహాతత్వవేత్తలు కొందరు గొప్ప వ్యాఖ్యానం చేశారు. ఏమీ లేదబ్బాయి, నా పాదాలు చూడు, నా పాదాలు ఆశ్రయించు, ఈ సంసారం అనే సాగరం నీ మోకాలు దాటకుండా నేను చూస్తా, ఇక్కడతో ఆగిపోయేలాగా అని ఆయన అభయం ఇస్తున్నాడు మనకి అన్నట్టుగా చెప్పారు. చాలా వ్యాఖ్యానాత్తు విశేషత అని చాలా గొప్ప మాట ఇది నిజానికి. ఎందుకంటే ఈ జీవితం అనేటువంటి సముద్రాన్ని దాటడానికే మనం చాలా భయపడుతూ ఉంటాం. ఎప్పుడు భగవంతుడిని ఆశ్రయించేది అందుకే. లేదా భగవంతుడిని ఇంతమంది నమ్మరు. అసలు కష్టాలనేవి లేకపోతే దేవుడు దేశంలో దేవుడు కూడా ఉండేవాడు కాదు. అసలు ఆ నమ్మకం ఉండదు. ఇంకా అప్పుడే మనకు బాగా గుర్తొస్తాడు. అదే ఓ మొట్టిగా వేస్తూ ఉంటాడు దేవుడు, నేను ఉన్నాను రా అబ్బాయి అని చెప్పడానికి. మొయ్యో అంటాం ఒకసారి. ఇక్కడ ఏ మానవుల వల్ల, ఏ పరిస్థితుల్లో మార్పు వల్ల తీరని కష్టాలు అవి, ఇక ఆయనే చేయాలి దానికి. అది మోకాలు దాటకుండానే చూసుకుంటానంటే అర్థం ఏమిటంటే, వానలు బాగా కురిసినప్పుడు ఈ కుంటలు, ఈ గుంటలన్నీ నిండుతూ ఉంటాయి, చెరువులు దొరువులు. ఈ పల్లెటూళ్ళలోనూ పూర్వం ఈ రోడ్డు పక్క గుంటల్లో బాగా నీళ్లు నిండేవి. ఈ పిల్లలు వద్దన్నా సరే వినకుండా ఆ ఇంటి పక్క ఉండే గుంటల్లో చేరి నీళ్ళు ఆడుకునేవాళ్ళు, జలకాలట్లు సరదాకి. బురద నీళ్ళైనా సరే ఆడేసేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్లు మోకాళ్ళు దాటవు. అదే పీకలో తోస్తే ఎందుకు ఆడతాడు? అంచేత నీరు అనేది ప్రమాదం అంటే ప్రమాదం ఎప్పుడు పీకలోతు మునిగినప్పుడు, మోకాళ్ళ వరకు ఉంటే ప్రమాదం లేదు. అంచేత సంసారాన్ని మనం సాగరం అన్నప్పుడు ఆ సాగరం మోకాల వరకే ఉంటే మనం త్రివిక్రమమూర్తి కాగలిగితే మన మోకాలు తడపడానికి కూడా ఆ సాగరం సమర్థం కాకపోతే అంత దిగువ భాగంలో అది ఉంటే అది సాగరం అయితే ఇంకేదైతే మనం ఎందుకు భయపడాలి మన మోకాలు దాటనప్పుడు? అంచేత ఈ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఏవైనా సరే ఆ సమస్యల సాగరం నీ మోకాలు దాటకుండా నేను చూస్తా అని ఈ వ్యాఖ్యానం, ఈ కటిహస్తానికి అర్థం అని పెద్దలు చెప్పారు. అది ఎప్పుడు సాధ్యం? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతః, ఇతర చింత లేకుండా అని అర్థం. ఇతర దేవతల గురించి వద్దు, నన్ను పూజించమని కృష్ణుడు చెబుతాడని కొంతమంది చెబుతారు, పొరపాటు మాట. కృష్ణుడు అలాంటి వాడు కాదు. తాను ఒక రూపమని, కేవలం విగ్రహమని, తాను అనంత పరమాత్మ స్వరూపమని, ఇది కేవలం ఈ అవతారంలో ఒక రూపమని, అంతకుమించి దానికి ఏం ప్రాధాన్యం లేదని ఆయనకు తెలుసు. మళ్ళీ ఈ రూపం పిచ్చి బాగా పట్టిన వాళ్ళే ఆ రూపమే అంటూ ఉంటారు. వీళ్ళ పిచ్చిదనం దేవుడికి అంట కడతారు, అది పొరపాటు.
అనన్యాశ్చింతయంత అంటే ఇతర చింత లేకుండా మనం సాధారణంగా లౌకికమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ఎక్కువ భాగం కష్టాల గురించి ఆలోచిస్తాం, భగవంతుని గురించి ఆలోచించాం. అసలు అది పక్కనెట్టేద్దాం, నమశివాయ అందాం అనుకోం. 2 సార్లు నమశివాయ అని ఏమిటో ఇలా అయిందేమిటే అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. చర్చ అలా అయిందని తెలుసు కదా, ఇంక దాన్ని చర్చించడం వల్ల ఉపయోగం కూడా లేదు కదా. అయినా చర్చిస్తూనే ఉంటాం, పక్క వాళ్ళతో అంటూనే ఉంటాం. మధ్యలో ఎప్పుడు మనం ఏం చేస్తాంలే, దేవుడు చేయాలి, కాసేపు దేవుడిని ప్రార్థిద్దాం అని అక్కడికి వెళ్ళి పువ్వో ఆకో పెడతాం. లేదు ఎవరినో సంప్రదిస్తాం, వారు ఏదో వ్రతమో నోమో ప్రదక్షిణమో కొబ్బరికాయో ఏదో చెబుతారు, అదేదో చేసేసి అవతల పడే ప్రయత్నం చేస్తాం తప్ప అసలు ఈ కొబ్బరికాయ పెట్టడం వల్ల, ప్రదక్షిణం వల్ల, నోము వల్ల, వ్రతం వల్ల ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు, నిజంగా దాన్ని మనం నమ్ముతున్నప్పుడు, నిరంతరం అదే ధ్యాసలో ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుంది, ఇది ఆలోచించాలా వద్దా? మన నమ్మకం నిజమైతే మరి ఇది నిజమే కదండి. అదే నమ్మకం, అదే నిజం. అనన్యాశ్చింతయంత అంటే మీకు వచ్చే కష్టాలు వచ్చే సుఖాలు వచ్చే వదిలేయండి ఆ విషయం, దాన్ని ఆలోచించకండి. దాని గురించి కూడా ఏం ఆలోచించడం, మీ ఆలోచన వల్ల పరిష్కారం అయ్యేదైతే ఈ పాటికి చేసేవారుగా, అవ్వలేదుగా, అర్థమవుతోందిగా. ఎవరిలోనో మార్పు రావాలని కోరుకున్నాం, కొడుకో కూతురో అల్లుడో భర్తో భార్యో ఏదైనా ఎంత ప్రయత్నించానో మార్పు రావట్లా, అర్థమైపోతుంది కదా. ఇంకా రాత్రింబావుళ్ళు వాడు మారాలంటే వీడు మారిపోతాడు అనారోగ్యం వల్ల, వాడు మారడు. ఈ అనారోగ్యం వల్ల రక్తపోటు వచ్చి గుండెపోటు వచ్చి వీడు మారిపోతాడు. వాడు అసలు ఆలోచించట్లేదు ఆ విషయం. అంచేతను 18 ఏళ్ల తర్వాత ఎవరిని మార్చలేం, మార్చగలిగింది ఇద్దరే, ఒకటి వాడే, వాడికి ఆలోచన రావట్లేదు కాబట్టి రెండో వాడు పరమేశ్వరుడు. మరి ఆయన మార్చాలంటే ఏం చేయాలి మనం? మార్చవయ్యా అని చెప్పకూడదు. నమశివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఇంతే మనస్సుకి. ఇదే అనన్యాశ్చింతయంత. ఇలా చేస్తే జరిగేది ఏమిటి? ప్రత్యక్షమైన నిదర్శనాలు ఎక్కడున్నాయంటే, ఏ జనా పర్యుపాసతే, ఎవరైతే నన్ను ఉపాసనా పద్ధతిలో అంటే తదేకంగా ఒక దీక్షగా ధ్యానం చేస్తూ ఉంటారో, తేషాం నిత్యాభియుక్తానాం, నిత్యము నాతోడు ఒక అభియుక్తి అంటే ఒక అతుక్కుపోవడం, ఇక నన్ను విడిచిపెట్టకుండా ఉండడం అనేది కలిగి ఉంటారో వారికి యోగక్షేమం వకామ్యకం, వారి యోగక్షేమాలు నేనే చూస్తానన్నాడు. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం. కావలసిన దాన్ని ఇవ్వడం గమనించండి, అడిగిన దాన్ని ఇవ్వడం కాదు. భగవంతుడు చూసే యోగక్షేమాలు ఎలా ఉంటాయి? యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, అడిగిన దాన్ని ఇవ్వడం కాదు. ఎందుకంటే మనం ఏది అడుగుతామో తెలియదు, మనకే అపాయకరమైనది అడుగుతూ ఉంటాం. ఒకసారి అంత అమాయకులం మనం. వాడు వృద్ధక్షత్రుడు అని ఒక ఆయన ఉన్నాడు భారతంలో, సైంధవుడు తండ్రి. సైంధవుడు ఆకతాయి పనులన్నీ చేశాడు చిన్నతనంలో, పెద్దయ్యాక కూడా ఆ బుద్ధి మారలేదు. వాడు ఒక దేశపు రాజకుమారుని వాడు పెళ్లి చేసుకుందుకు వెడుతూ దారిలో పాండవుల ఆశ్రమం దగ్గర ద్రౌపదీదేవిని మానభంగం చేసే ప్రయత్నం చేశాడు వాడు. ఓ పక్క తానెవరినో పెళ్లి చేసుకోవడానికి పెడుతూ ఇదేం భాగవతం అండి, ఇంత దుర్మార్గుడు. ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకుంటే ఆవిడ బతుకు ఏమిటవుతుంది? ఇలాంటి కొడుకును దారిలో పెట్టుకోవాలి, లేకపోతే వదిలేయాలి. కానీ వదిలేయకుండా ఈ సైంధవుడు తండ్రి అంటే ఎవరు? ధృతరాష్ట్రుడికి వియ్యంకుడేగా, దుస్తలకి మావగారేగా. అందుకని వీడికి వాడి బుద్ధిలో ఉన్నాయేమిటో కానీ దుర్మార్గుడైన కొడుకును వదిలించుకోవడం మానేసి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుని కోరిన వరం ఏమిటంటే, నా కొడుకు ఏవో పనులు చేసి ఎక్కడో అక్కడ ఎవడో చేతులు చచ్చిపోతాడో అది ఖాయం, ఎవడి చేతుల్లోంచి నా కొడుకు శిరస్సు కింద రాలుతుందో వాడి తల 1000 వక్కలవరని కూడా ఏమనాలి? వృద్ధక్షత్రుని చితగొట్టేది పట్టుకుని దొప్పడేసేసి ఇలాంటి కోరికలు కోరేవాళ్ళు ఉంటారు. నీకు నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు ఎవరిని మానభంగాలు చేయొద్దని కోరుకోవచ్చు కదండి, అలా కోరుకోవట్లేదు. మనుషులు విచిత్రమైన వరాలు కోరతారు స్వార్థంతో. భగవంతుడు దాన్ని ఎలా తిరగొడతాడో చూడండి. టక్కని ఈశ్వరుడు నవ్వుకుని, మీకు దుర్మార్గుడా, వాడిని బాగు చేయమని అడగడం మానేసి, బాగుపడకపోతే వాడిని వదిలేసుకోవడం మానేసి వాడిని కాపాడమని అడుగుతున్నావా? సర్లే మాకు తెలుసులే ఎలా చేయాలో, తథాస్తానాడు. వాడు ఏమడిగాడు? మా అబ్బాయి శిరస్సు ఎవడి చేతుల్లోంచి నెలరాలుతుందో వాడి తల 1000 ముక్కలు అవ్వాలన్నాడు. సరిగ్గా ఈ శివుడు వేరు ఆ కృష్ణుడు వేరు కాదు కదండి. సైంధవ వధ జరిగినప్పుడు అర్జునుడి చేతుల్లోంచి ఆ తల నెలరాలకుండా చూసి పరమాత్మ పాశుపతాస్త్ర ప్రయోగం చేయించి దాన్ని అలా దూరంగా ఏదో వాయిదాల పద్ధతిలో హర్డ్లింగ్ రేసులాగా ఆటంకాల పరుగులాగా పరిగెట్టించి హిమాలయ పర్వతాల్లో ఈ వృద్ధక్షత్రుడు తపస్సు చేసుకుంటుంటే వాడు ఒళ్ళో పడేలా చేశాడు. తపస్సులో ఉన్నవాడికి ఒళ్ళో నెత్తురోడుతున్న శిరస్సు పడేసరికి కంగారు పడు బే అన్నాడు వాడు. అప్పుడు వాడి ఒళ్ళోంచి అది బయటపడింది. ఏమైంది? వాడి తల 1000 వక్కలైంది. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. అలాగే అవుతుంది. అంచేది మనకి ఏది అడగాలో తెలియదండి, ఇలాంటి పిచ్చి వరాలు అడుగుతూ ఉంటాం. అడిగితే ఏమైంది? వాడి పేద మీదకి వచ్చింది.
అలాగే అంచేత భగవంతుడు వదిలేస్తే ఆ విషయం నీకేం కావాలో నేను ఇస్తాను కదరా, నువ్వు అడగడం ఎందుకు మళ్ళీ అంటున్నాడు ఆయన. పైగా క్షేమం. ఒకవేళ నిజంగానే మనం మంచి వరమే కోరేమండి. ఒకళ్ళు పేదరికంలో ఉన్నారండి, ఇబ్బందులు పడుతున్నారు, పోనీ ఏమండి మాకు ఏదైనా లాటరీలో ₹1,00,00,000 వచ్చేలా చూడమని అడిగామండి, వచ్చేసిందండి. భగవంతుడు తలుచుకుంటే వస్తుంది కదా, దానికేమో వచ్చేసిందండి. క్షేమం అంటే ఏమిటి? ఈ ₹1,00,00,000 ఇచ్చే వరకే భగవంతుడు పూచి, దాని వినియోగం మందేగా. ఈ ₹1,00,00,000తో వీడు పేకాడితే, గుర్ర పందాలు ఆడితే, కోడి పందాలు ఆడితే, ఎన్నికల పందాలు కడితే, పని లేని పందాలు ఎన్ని లేవు ఈవేళ. మరి అప్పుడు పోతే అప్పుడు మళ్ళీ తపస్సు చేస్తాడా ₹1,00,00,000కి? అంచేత మనకి ఆ క్షేమం కూడా మనకి తెలియదు నిజానికి. అది కూడా ఆయన నుంచే రావాలి. దానికి ఉదాహరణ భాగవతంలో ఉంటుంది. భగవద్గీతలో ఉండే ప్రతి సూత్రానికి ఉదాహరణలు భారత భాగవతాల్లో ఉంటాయి, వేరే చోటకి మనం వెళ్ళక్కల్లా. భారత భాగవతాలు రెండే దీనికి వ్యాఖ్యానాలు. కంసుడు ఉదాహరణ. నిజం, ఒకటేదో తేడా వచ్చిందండి, దేవకీదేవితో వచ్చింది తేడా. ఆకాశవాణి ప్రత్యేక ప్రసారం ప్రారంభమైంది. కంస, ఏ చెల్లెల మీద నువ్వు అత్యంత ప్రేమతో ఆవిడని అత్తారింటికి స్వయంగా సారథ్యం చేసి దింపుతున్నావో ఆ చెల్లెలికి అష్టమ గర్భంలో పుట్టేవాడే నీకు మారకుడు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. బాగుంది, మంగళం మహత్వం. ఈ ప్రకటన బాగానే ఉంది. ఇది వరమో శాపమో ఏదైనా కానివ్వండి, భయం వేసింది. ఏం చేయాలి శుభ్రంగాను? నిజమే జరిగింది ఏదో. ఎప్పుడు అష్టమ గర్భం అంటే 8 గర్భం అంటే ఒక ఏడాది ఉంటుంది. మొక్కకి మధ్య గజ వెడ ఉన్నప్పుడు గర్భానికి ఏడాది తేడా ఉండదా? 8 ఏళ్ళు తేడా ఉంది, 8వ గర్భం కాబట్టి. గర్భానికి ఏడాది తేడా ఉంటుంది కనీసం, కాబట్టి 8 ఏళ్ళు తేడా ఉంది. పైగా అప్పుడేమన్నాడు, ఆ కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చాక, అంచేది 8 16 ఏళ్ళు రావాలి. 16 ఏళ్ల పాటు ఈయనకి మృత్యు భయం లేదు కదండి, క్షేమంగా ఉండొచ్చు కదండి, ఆనందంగా. ఆ 16వ ఏడు ఆయన పుట్టినరోజు జరుపుకుని ఆ కేక్ ఏదో కోసాక అప్పుడు పేక ఎవడికి వస్తాడో చూసుకుని ఆ ప్రయత్నాలు మొదలు పెట్టచ్చుగా. ఇప్పుడు ఇది వరం ఎందుకను, శాపం ఎందుకు అనుకోవాలి? వరం కదా. 16 ఏళ్ల తర్వాత నిన్నెవడో చంపుతాడు అంటే అర్థం, మనం అనుకూలంగా ఆలోచిస్తే 15 ఏళ్ల పాటు ఎవడూ చంపడనేగా. ఈ లోపు ఎన్ని లారీల కింద పడినా, రైలు కింద తలకాయ పెట్టినా వీడు చావడనేగా. ఎంత గొప్ప విషయం అండి కంసుడికి. అది శాపం ఎందుకేంది, వరం కానీ. మనకెవరికైనా అటువంటి వరం ఉందా, అవకాశం ఉందా? రేపు పొద్దున్న ఏమవుతామో తెలియదయ్యే. మన చావు ఎప్పుడో ఖచ్చితంగా తెలిసి ఈ లోపు నువ్వు చచ్చే అవకాశం లేదు అంటే ఎన్ని పనులు ఉన్నాయండి చేసుకునేవి, ఎన్ని సాహసాలు ఉన్నాయండి. అంచేది అది వరం. అది దాన్ని శాపంగా భావించి కంసుడు వెంటనే మొదలుపెట్టాడు, దేవకీదేవిని చెరసాలలో పెట్టాడు. పిచ్చి మనుషో మంచి మనుషో తెలియదు. దంపతులిద్దరినీ ఓ గదిలో పెట్టాక వాళ్ళకి పిల్లలు పుట్టరా? కనీసం కంసుడికి ఈ తెలివితేటలు లేవు. ఇప్పుడు ఆధునికంగా అయితే ఇద్దరిని చెరో గదిలో పెట్టేవారు. దంపతులిద్దరినీ ఓ గదిలో పెట్టి పిల్లలు పుట్టకుండా ఎలా చూస్తారండి? ఆ తెలివితేటలు ఉంటే వారిని వేరే గదుల్లో పెట్టద్దా? ఇద్దరిని ఓ గదిలో పెట్టాడు. మొదటి శిశువు, రెండో శిశువు, మూడో శిశువు పుడితే ఒక్కొక్కరిని తీసుకుని చప్పగిస్తే నరక్కుండా ఊరుకున్నాడు. తర్వాత కోపం వచ్చి తెక్కరేగా 6గురిని ఓసారి నరికాడు. మొత్తం మీద 8వ గర్భంలో కృష్ణుడు పుట్టాడా లేదా? ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నాడా లేదా? 8 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడా లేదా? మేనమామను చూడకుండా దుర్మార్గుడు కాబట్టి ధర్మం కోసం వేసేసాడా లేదా? అంచేత మన క్షేమం కూడా తెలియనట్టేగా. ఏమైనా అనుమానం ఉందా? అదే పరీక్షిత్తుకు తెలిసింది, 7 రోజుల ముందు తెలిసింది. ఇదే ఇంచుమించు ఇదే శాపం. ఈయనకి 16 ఏళ్ళు ఉంది ఖాళీ. ఆయనకి 7 రోజుల ముందు మా నాన్నగారిని చచ్చిన పాము మెళ్ళలో వేసిన వాడు ఎవడున్నాడో వాడు ఎంతటి రాజు అయినా సరే 7వ రోజున పాము కాటు వల్ల మరణిస్తాడు అని శృంగి అనేటువంటి బ్రాహ్మణ యువకుడు శపించాడు. వెంటనే ఆ వాక్యం తెలిసింది ఆయనకి. పరీక్షిత్ ఎంత గొప్పవాడు, విజ్ఞాని, జాగ్రత్త పడ్డాడు. ఎలాగూ చావు తప్పదు. 7 రోజుల్లో మోక్షం పొందడానికి, మానవ జన్మకు అత్యంత లక్ష్యమైనటువంటి అంతిమ లక్ష్యమైన మోక్షం పొందడానికి ఏం చెయ్యాలని అడిగాడు. సుఖమహర్షి పాదాలు పట్టుకున్నాడు. 7 రోజుల్లో భాగవతం విన్నాడు, ముక్తి పొందాడు. క్షేమం ఎవరికి తెలుసునండి? మనకి తెలుసా? మరి పరీక్షిత్తుకు వచ్చిన ఆలోచన 7 రోజుల తేడాలో పోతామంటే పరీక్షిత్తుకు వచ్చిన ఆలోచన ఈ 16 ఏళ్ళు తేడా ఉన్న కంసుడికి రాలేదే. 2 కథలు భాగవతంలోనే ఉన్నాయి. భాగవతాన్ని ఈ దృష్టితో మనం చదవాలి కానీ కంసుడి కథ చదివితే ఏదో వస్తుంది, పిల్లలు చనిపోకుండా ఉంటారు, రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్ళిళ్ళు అవుతాయి, ఇవ్వండి ఆలోచనలు. వీటి కోసం అండి చిన్న చిన్న ప్రయోజనాలు అవి. ఈ జ్ఞానం కోసం గ్రంథాలు చదవాలి. అది మనకు ఉదాహరణ. అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనకి నిజంగా ఏది కావాలో ఏది మంచిదో మనకి తెలియదు కాబట్టి, ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం కూడా ఎలా చేయాలో మనకి తెలియదు కాబట్టి ఆ భారం భగవంతుడికే వదిలేస్తే హాయిగా ఉంటుంది. మరి మనం చేయవలసిన పని ఏమిటయా? ఎప్పుడైనా ఉపకారం ఎవరికి చేయాలి? కంసుడు లాంటి వాళ్ళకి కాదు, పరీక్షిత్తు లాంటి వాళ్ళకి చేసినా పర్వాలేదు, సైంధవుడు లాంటి వాళ్ళకి కాదు. ఉపకారం చేస్తే పాండవులకు చెయ్యాలి. సిరిగెలవానికి ఎడల చేసిన మేలది నిష్ఫలంబగున్, నిరుగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్. నిరుగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్. వరపున వచ్చి మేఘుడొక వర్షము ఎండిన చేల మీదటన్ గురిసినగాక అంబుధుల గుర్వగనేమి ఫలంబు భాస్కర.
ఒక వర్షం కురిసింది. ఆ వర్షం ఏదో, ఆ జల్లు ఏదో, ఒక జల్లైనా 2 జల్లైనా పర్వాలేదు, 5 నిమిషాలైనా 2 నిమిషాలైనా పర్వాలేదు, ఒక ఎండిపోయిన చేల మీద కురిస్తే ఆ చేలకి జీవత్వం వచ్చి పంట పండుతాయి, ప్రజలందరూ ఆనందిస్తారు, సాగునీరు తాగునీరు రెండూ లభిస్తాయి. కానీ ఇంత వాన పట్టుకెళ్ళి సముద్రంలో కురిస్తే గంటసేపు కురిసి మాత్రం ఏం ఉపయోగం అండి? ఉప్పు నీళ్ళు తప్ప. అలా లోకంలో మనం కూడా ఏం చేయాలంటే, ఉపకారాలు ఎప్పుడు డబ్బు లేని వాళ్ళకి చెయ్యాలండి, బలహీన వర్గాల వారికి చెయ్యాలండి, అల్పాదాయ వర్గాల వారికి చెయ్యాలండి. ఒక ఆటో ఎక్కాం, సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కాం, ఏదో సైనిక్ పూరి అన్నాం, అక్కడ ఏదో 2 రూపాయలు ఇస్తే ఓ టికెట్ ఇస్తారు, ప్రీపెయిడ్ ఆటో అని. 140 రూపాయలు ఇస్తున్నారు ఈ మధ్యన, మంచిదే, 140 వేశారు. దిగాం, కొంచెం లోపలికి వెళ్లాల్సి వచ్చింది. మరి సైనిక్ పూరి అంటే ఎక్కడ ఏం చెబుతాం, కొంచెం లోపలికి వెళ్ళాం, ఏదో గుడి చెబుతాం, గుడికి కొంచెం లోపలికి వెళ్తే కొంచెం లోపలికి వెళ్తున్నాం, పర్వాలేదయా పోరేమని చెప్పాలి. దిగాక 140కి బదులు 150 ఇచ్చామనుకోండి, ఆటో ఆనందిస్తాడు. పర్వాలేదండి బాయ్, మా అయ్యగారు మీరు కష్టం చూస్తారు, మంచిదేనా, నువ్వు కష్టపడుతున్నావు, నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తామయ్యా అని భుజం మీద చేసి ఒక ప్రోత్సాహంగా మాట్లాడామనుకోండి, వాడి వృత్తి పట్ల వాడి గౌరవం పెరుగుతుందండి. చేసి చూడండి, నేను చేసే చెబుతున్నాను. నేనైతే 150 200 ఇస్తాను నేను, మనం అంతే, 140 150 200 ఇస్తాను నేను. అందుకే నేను సికింద్రాబాద్ స్టేషన్లో దిగ్గాను, 4 వచ్చేస్తారు, గుర్తుపట్టేస్తారు వాళ్ళు. ఈ చిన్న ఉపకారం 10, 20, 30, 40 రూపాయలు ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు మనకు రుణపడిపోయి ఉంటున్నారు వాళ్ళు. ఎందుకని వాళ్ళు అంతకంటే ఏం ఆశించరు, అది కూడా ఇచ్చేవాళ్ళు లేరు కదా. అంతకంటే మనం ఎక్కువ ఇచ్చారు, మనం గొప్పవాళ్ళం అయ్యాం. అదే మనకు బంధువులకు, కుమారులకు, కుమార్తెలకు, దగ్గర వాళ్లకు, ఎవరికో వీళ్ళకి ఇచ్చామని ఎన్ని లక్షలు ఇచ్చినా కృతజ్ఞత ఉంటుందండి. డబ్బు ఉన్నవాడికి ఎంత ఉపకారం చేసినా అది ఎక్కదు. ఇంకా చేయలేదని పైగా వాడికి ఏమో ఎక్కువ ఉండి చేశాడు, మనకెంత మనకి ఇద్దామని ఇచ్చాడా, ఎక్కువ ఇచ్చాడు, ఏమైందిలే, ఇలా ఆలోచించేవాళ్ళు ఎక్కువ. పోనీ మనకి ఇచ్చాడు కదా అని కాదు, వాడికి ఉన్న దాంట్లో మనకి ఇచ్చింది ఎంత భయంకరమైన ఆలోచన ఉండేది. వాడికి ఉంటే మనకి ఇవ్వాలని ఉందా? అంచేది డబ్బు ఉన్నవాడికి చేసిన మేలు ఎప్పుడూ నిష్ఫలం, పేదలకు చేస్తేనే అది సత్ఫలం. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి బాగా. ఎప్పుడు బాగా ఇప్పటికి కూడా లోకంలో ఏమంటే 10 కోట్లు ఉన్నవాడికి ఇంకో 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. మామూలు వాడికి పిలిచి ఆ 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చి నువ్వు వ్యాపారం పెట్టుకోవయ్యా, మా అమ్మాయి నువ్వు సుఖంగా ఉండని పెళ్లి చేస్తే ఆ అల్లుడు జీవితాంతం ఈ మామగారికి రుణపడి ఉంటాడు. అది గమనించాలి. ఎవరికి ఉపకారం చెయ్యాలో ఎవరికి ఉపకారం చేయకూడదో తెలుసుకుంటున్నాం మనం. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్, నెరుగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్, పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్. వరపున వచ్చి మేఘుడొక వర్షము ఎండిన చేల మీదటన్ గురిసినగాక అంబుధుల గుర్వగనేమి ఫలంబు భాస్కర. రాజకీయంగా కూడా దీనికి మంచి ఉదాహరణ చెప్పవచ్చు. ప్రభుత్వాలు చూడండి, సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, కార్పొరేట్ సంస్థలకి ఉపకారాలు చేస్తాయి. డబ్బున్న వాడికి మేలు చేయడమే. వాళ్ళు ఏవో వెళ్ళి వాళ్ళని, ఆ మంత్రుల్ని వాళ్ళని కలుసుకుని వాళ్ళకి ఇచ్చేసేసి అలా మాట్లాడేసి, మీకెందుకు, మీ ఎన్నికల్లో నిధులన్నీ మేము ఇస్తాం కదా, మాకు కాస్త చేయండి, మాకు అనుకూలంగా అది మార్చండి ఆ రూల్ అంటాడు, మార్చిస్తారు. అలా చాలా జరిగాయి ఇప్పుడు. లేదా అందుకే 60 ఏళ్ళుగా మోసపోయాం మనం. కానీ ఆ రకంగా కూడా ఒకసారి ఆలోచించండి రాజకీయ నాయకులు, దయచేసి అధికారంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా. వాళ్ళు నిజంగా కృతజ్ఞతగా ఉంటున్నారా? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆ పారిశ్రామికవేత్తలు, ఆ దిగ్గజాలు, ఆ కార్పొరేట్ వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటే ఎవరి కోసం చేస్తారండి? వాళ్ళ పార్టీకి మనం డబ్బులు ఇచ్చాం అందుకని చేశారు, మనకేం ఊరికే చేశారేటి, ఇలాగే ఉంటాయి. అదే ఇందిరాగాంధీ ఏదో గేదెల్ని ఆవుల్ని కొనుక్కుందుకు కొంతమందికి రుణాలు ఇప్పిస్తే ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం, ఎప్పటికీ ఇందిరమ్మ ఇచ్చిన ఆవమ్మ, ఇందిరమ్మ ఇచ్చిన గేదమ్మ అని చెప్పుకునే వాళ్ళని చూశాను నేను. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యం 9 రూపాయలకి పంచే కండువా ఇప్పిస్తే, రామారావు గారు పెట్టిన చీరమ్మ, తమ్ముళ్ళు లాంటి వాడు ఆయన పెట్టాడని పెద్దవాళ్ళు అనుకోవడం విన్నాను నేను. ఆ బియ్యం ఆయన ఇచ్చాడమ్మా మహానుభావుడు, తిండెట్టాడమ్మా 10 మందికి. ఇలా ఉన్నాయండి. ఇలాగ ఎన్నో మంచి మంచి పథకాలు తర్వాత వారు పెట్టినటువంటి కూడా ఇప్పటికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని గురించి కూడా కొంతమంది అలాగే అనుకున్నారు. మంచి లేకపోతే మనం ఆ గొమ్మవే ఎక్కగలవాయే, ఏదో పెద్ద చల్లట ఆసుపత్రిలో ఉన్నాం చేయించుకున్నామంటే ఆ రాజశేఖర రెడ్డి గారి దయ అనేవాళ్ళని చూశాను నేను. అది ఏదైనా ఇప్పుడు ఇంకో ఇబ్బంది, అందులో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ పేదవాళ్ళకి చేసిన ఉపకారం చిరస్థాయిగా మిగిలిపోయింది. ధనవంతులకు చేసిన ఉపకారాలన్నీ ఊరికే వ్యాఖ్యానాల కోసం మిగిలాయి. అలా రాజకీయంగా ప్రభుత్వాల పరంగా ఇందిరాగాంధీ నుంచి నిన్న మొన్నటి ప్రభుత్వాల వరకు చూసుకున్నా కూడా పేదలకి నేరుగా చేసిన ఉపకారాన్నే ఏళ్ల తరబడి చెప్పుకుంటున్నారు తప్ప ధనవంతులు ఎవరు వాళ్ళకి చేసిన ఉపకారాల గురించి చెప్పుకోవడం లేదండి. ఎంత సత్యం మారద వెంకయ్య గారి మాట. దీని నుంచే మనం గ్రహించాల్సిన ఓ చమత్కారం ఏమిటంటే,
మన యోగక్షేమాలు మనకు తెలియవు, భగవంతుడికే తెలుసు. అందుకని భగవన్నామాన్ని స్మరిస్తూ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి మన కర్తవ్యం ఏదో మనం చేసుకోవడం మంచిది. అతి చెయ్యకుండా అనడానికి ఒక చక్కని ఉదాహరణ ఏమిటంటే ఇటీవల పత్రికల్లో కూడా వచ్చింది. నేను చదివింది మీకు చెబుతాను, 10 మంది ఆనందిస్తారు, బాగుపడతారు. ఓ రైతు ఉన్నట్టు. ఆ రైతుకు దైవభక్తి ఎక్కువ. ఊళ్ళో కృష్ణాలయానికి వెళ్ళేప్పుడు నమస్కారం చేసుకుంటే కానీ పొలానికి కూడా రాడు. అసలు పొద్దున్న ఆ కాలవగట్టున ఎక్కడో కృష్ణుడి గుడి ఉంది, అక్కడికి వెళ్ళి ఓ బెల్లం మొక్క కృష్ణుడికి నైవేద్యం పెడితే కానీ అస్సలు ఆయన ఏ పని చేయడు. మా ఊళ్ళో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ గ్రహంలో పతివాడ సీతన్న అని ఉండేవాడు. ఆయన పోయి కూడా 50 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. పతివాడ సీతన్న అని ఉండేవాడు. ఆయన రోజు సాయంత్రం తెల్లరగట్ట 4 గంటలకు లేచి కాలువకు వెళ్ళి స్నానం చేసి ఆ శివలింగం దగ్గర ఓ ప్రదక్షిణం చేసి ఓ బెల్లం మొక్క పెట్టాకే మిగిలిన పని జీవితాంతం చేశాడు ఇలా 80 ఏళ్ల పాటు. భక్తి అంటే అది ఒక ఆచారం తప్పకుండా. అలాగా ఈ రైతు అలా చేసేవాడు. సరే, అతను వ్యవసాయం చేస్తూ కూడా ఎప్పుడూ నామస్మరణ, హరే రామ హరే కృష్ణ అనేవాడు. అతనికి అదృష్టం బాగుండి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు. ఎలా ఎందుకు అయ్యాడు? పాపం రైతుకి అనుకోని గాలివాలం రావడం, తుఫాను రావడం, పంట కొట్టుకుపోవడం, పాడైపోవడం ఇవన్నీ చూసి, దేవుడా ఆ వానెప్పుడు నేను అడిగినప్పుడు వస్తే బాగున్నాయా, నేను పొమ్మంటే పోతే బాగున్నాయా అన్నట్టు. అనగానే దేవుడు ప్రత్యక్షం, రే రోజు నాకు బెల్లం ముక్క ఎడుతున్నావు కదా, అంచేత నీకు నోట్లో తీపి వార్తోడు పెడుతున్నాను రా, నేను నువ్వు ఎప్పుడు కొడితే అప్పుడు వాన వస్తుంది, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతుంది, సరేనా అన్నాడు. అయ్య బావ కిట్టయా ఇంకేం కావాలన్నట్టే. మంచిది. తర్వాత జరిగిన చిత్రం చూడండి. రైతు కోరినప్పుడల్లా వాన వచ్చేది, ఆగిపోమంటే ఆగిపోయేది. పంట పండింది, బాగా ఏపుగా ఎదిగింది. కానీ చూస్తే ఓసారి పంట పండింది, రెండో పంట దగ్గరికి వచ్చేసరికి బాగా ఏపుగా ఎదిగింది, పండింది. అన్ని తప్ప తాలు గింజలే, ఒక్క గింజలో లోపల బియ్యం ఉంటే ఒట్టు ధాన్యాలు. అదేమిటి? రైతుకు ఆశ్చర్యమైంది. ఇదేమిటి పంట పండింది అన్ని తప్ప గింజలు అంటే ఏంటో పొల్లు, కాయలు లేవు. మరి కాయలు లేకపోతే ఏం అమ్ముకుంటాం, ఏం తింటాం? ఇదేమిటి ఇలా అయిపోయింది, ఇదేమిటి ఇలా అయిపోయింది, ఒక పంట బాగానే ఉంది, రెండో పంటకి ఇలా అయిపోయింది ఏమిటి అని ఆశ్చర్యపోతే, మళ్ళీ ఇదివరకు కనిపించిన దేవుడు మళ్ళీ కనపడ్డా. ఆయన పిలిస్తే పలికే దేవుడు, దేవుడే దిగి వస్తే వచ్చాడు. రైతన్నా, నీ మేలు కోరు చెబుతున్నా, ఒక్క మాట తెలియడం లేదయ్యా నీకు. నేను నా ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో ఈదురుగాళ్ళు వీచేలా చేసేవాడిని, నా ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో వానలు కురిపించేవాడిని. అప్పుడు ఏం జరిగేదంటే, ఆ ఈదురుగాలులు వీచేటప్పుడు మొక్క తట్టుకోలేక బలంగా ఉండాలి కాబట్టి తనను తాను బతికించుకోవడం కోసం లోపలికి వేళ్ళు ముడేసుకునేవయ్యా. దాంతో అది బలంగా ఉండడం, నిలబడడం ఎదుర్కోగలిగింది. అలాగే నేను వానలు కురిపించినప్పుడు పంటలు పండేవంటున్నావు కదా, నీళ్లు ఎప్పుడో కానీ దొరికేవు కాదు. మరి వానలు లేనప్పుడు ఆ వేళ్ళు లోపలికి ఇలా చాపేసి పాకేలా చేసి పాతాళంలో ఉండే నీళ్లు తీసుకునేదయ్యా. సృష్టిలో ప్రతి జీవి, ప్రతి మొక్క కూడా తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తాడు రైతన్నా, నీకు ఆ విషయం తెలియలేదు. ఎందుకే బలవత్తరమైన ప్రాణులు మిగులుతాయి, బలహీనమైన ప్రాణులు చచ్చిపోతూ ఉంటాయి. ఇది సృష్టి ధర్మం అయ్యా. అందుకని ఇప్పుడు నువ్వు కావలసినప్పుడల్లా వాన కురవడం వల్ల, వద్దన్నప్పుడల్లా ఆగిపోవడం వల్ల ఏమైంది, ఈ మొక్కలు బద్ధకానికి అలవాటు పడ్డాయ్యా. నువ్వు కావలసిన నీరు నువ్వు ఇచ్చేస్తున్నావు, అవసరమైనంత గాలి వీస్తోంది కాబట్టి వాటి గాలి ఎక్కువ వీస్తే ఎలా తట్టుకోవాలో తెలియలేదు, నీళ్లు లేకపోతే ఎలా కష్టపడి తెచ్చుకోవాలో తెలియలేదయ్యా. అన్నీ ఏదో స్పూన్ ఫీడింగ్ అని అంటూ ఉంటారు మీ దగ్గర ఇంగ్లీష్ మీడియంలో. నాయన నేను శ్రీకృష్ణుడిని, నేను ఇంగ్లీష్ మీడియం చదవలేదు నాయన, మాది గొల్ల మీడియం అని, మాది వేరే ఉంటుంది, మాది గొప్ప విద్య నాయన, అందుకని మాకు తెలియదు. స్పూన్ ఫీడింగ్ అంటారు నాయన, మీరు ఎన్ని నోటి దగ్గర తీసుకొచ్చి అందిస్తున్నావు, నువ్వు బద్ధకం తయారైందయా అన్నట్ట. గమనించండి, ఇవాళ అనేక రకాల ప్రయోజనాలు ప్రభుత్వాలు మన నోటి దగ్గరికి తీసుకొచ్చి అందించడం వల్ల ప్రజల్లో బద్ధకస్తులు తయారయ్యారా లేదా? కేంద్ర గ్రామీణ ఉపాధి పథకం అని పెట్టి పని చేసినా చేయకపోయినా సంతకం పెట్టగానే 400 ఇవ్వడం వల్ల శుభ్రంగా కూలివాళ్ళు పనిచేయడం మానేసి టీవీలు చూడడం అలవాటు చేసుకున్నారు. దానివల్ల వ్యవసాయాలు ఆగిపోయాయి, వ్యవసాయంలో రైతులు కూలీలు దొరకడం. అంచేది నిజమైన యోగక్షేమాలు భగవంతుడికి తెలిసినట్టుగా మనకి తెలియవు. ఏ లోకంలో ఏ వ్యక్తికి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ నోటి దగ్గరికి కూడు అందించడం చాలా తప్పు. చిన్నపిల్లలు తినలేరు, మీద పోసుకుంటారు, చుట్టూ పంట కళ్ళంలా చేస్తారు కాబట్టి తల్లులు దగ్గరుండి తినిపించేవారు. ఇవాళ అలా కాదు. వాడు 7వ తరగతి రాగానే ఫోను, 10వ తరగతి రాగానే బండి, 12వ తరగతి రాగానే వాడి ఫ్రెండ్, ఇక అక్కడి నుంచి 14వ తరగతికి వచ్చాక ఏం చేస్తాడో తెలియదు. ఓ 2 దండేసుకొస్తారు, మన ఆశీర్వదించమంటారు. ఇక దించడమే, ఇంకా ఆశీర్వాదం లేదు, ఇంకా దించడమే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్ని దగ్గర, నాన్న నువ్వు బయటికి రాకమ్మా, నువ్వు చదువుకోమ్మా, నీకెందుకమ్మా, మేము చూసుకుంటాంగా అని ఏ పని చెప్పకుండా వాడిని చేస్తున్నామే. చదువు అని వాడికి అర్థమైంది. చదువు ఒక్కటే నాకు ముఖ్యం, నేను చదువుకుంటా అమెరికా వెళ్ళిపోతా, అమ్మా నాన్న ఏమైపోయినా నాకు అనవసరం. ఈ ధోరణి ఎటువంటిదండి?
అందుకే జీవితంలో అతి పనికిరాదు. భగవంతుడు సృష్టి వాన కురవని కురవకపోని, గాలి వీజని వీయకపోని, మన ప్రయత్నం మనం చేయగలిగింది ఏదో చేయడం, ఆయనకి భారం వదిలేయడం, ఇది మన మంచి కోసమే వచ్చింది, కష్టాలకి తట్టుకుంటే మనం రాటుదేల్తాం అని బాగా నమ్మి ఆ కష్టాలు తట్టుకుని రాటుదేలడం ద్వారా భగవన్ నామస్మరణ నిరంతరము చేయడం ద్వారా నిజంగానే భగవంతుడు మన యోగక్షేమాలు చూసేంత అనుగ్రహాన్ని మనం పొందుదుముగాక. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.